వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం పెద్దమూలు మండలం ఇందూరు గ్రామంలో గత అర్ధరాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ఎస్సీ కాలనీలో ఇళ్లలోకి నీరు చేరడంతో ఇబ్బందులకు గురయ్యారు. దీంతో రాత్రి మొత్తం జాగరణ చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆ గ్రామస్తులు విసిగిపోయి ఉదయం తాండూరు జహీరాబాద్ వెళ్లే రహదారిపై బైఠాయించి ఆందోళన చేశారు. తమ గ్రామ సమీపం రోడ్డుపై ఉన్న వంతెన నిర్మాణాన్ని చేపట్టాలని, ఈ కారణంగానే వరద నీరు ఇంటిలోకి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని నచ్చ చెప్పడంతో విరమించారు. దాదాపు 3 గంటల పాటు రాకపోకలు స్తంభించాయి. ముందలైన వెనకలైన మొత్తం వాటర్ అయిందన్న. చిన్న పిల్లలనైతే ఘోరంగా ఎత్తుకొని కొన్ని కొట్టుకుపోయిన వస్తువులు కానీ బయట చాలా ఇబ్బందికరంగా ఉన్నాం సార్. ఎప్పుడు వర్షాకాలం వచ్చిందంటే ఇదే బాధ సార్. ఉరుములు మెరుపులు అయిందంటే ఇళ్ళలో పరిస్థితి అంత ఘోరంగా. ఆ రోజు అన్నం అసలు నిద్ర పోకుండా మేలుకుండాలి సార్. మేము మొత్తానికి నష్టపరిహారం సార్. ఇక ఇండ్లు కానీ కూలిపోయే పరిస్థితులు అవుతున్నాయి మాకు. అవి ఎప్పుడు కూలిపోతాయి కూడా అర్థం కాదు మాకు. ఈ ఎంటలైన ముందలైన ఇల్లు శాంక్షన్ చేయాలి సార్. మేము పైకి లేపి కట్టుకుంటాం. ఎన్నిసార్లు అడుగుతున్నాము. ఎమ్మెల్యే వచ్చినప్పుడు అడుగుతున్నాం, మినిస్టర్ వచ్చినప్పుడు ప్రతిసారి ఇస్తున్నాం. ఈ బిడ్డ గురించి లేటరు ఇండ్లు మంజూరుగా చేయాలని ప్రతిసారి అడుగుతున్నాం సార్. మేము పైకి లేపన్నా కట్టుకుంటాము. కొంచెము వానకు మేము దాపుకున్నట్లు ఉంటాం సార్. చాలా ఘోరంగా ఉన్నాయి సార్. 15 పరిస్థితి నైట్ అంతా ఇసుంటి పిల్లలను పెట్టుకొని అట్లనే ఎత్తుకొని ఉన్నారు సార్. వస్తువులు పోతే కానీ మన కానీ పిల్లలను సంఖ్యలో పెట్టుకొని ఉన్నారు సార్. ఏ వస్తువు అయినా పట్టుకోనికే లేదు. కలెక్టర్ గారు ఇంతకుముందు వచ్చినాము. ఆ 25 ఇంట్లోకి మొత్తము ట్రేస్ అవుట్ చేసింది. బలరాం చెప్పిన పంచాయత్ సెక్రటరీ ఎంత చెప్పినా వర్షం వచ్చి 7:30 నుంచి 9 గంటల వరకు ఎక్కడ వెహికల్స్ అక్కడ నైట్ కూడా ఆగిపోయినాయి. ప్రతి ఒక్కరికి ఇళ్ళకి నీళ్ళు పోయినాయి. మేము పొద్దుగాలు వచ్చి ఇక్కడ రోడ్ దోదామని ఇక్కడికి వస్తే రోడ్ ఎందుకు దోతారని చెప్తే ఇవన్నీ ఎడ్ల బండ్లు ఇవన్నీ తెచ్చి అడ్డం పెట్టినాం. ఇప్పటి వరకు పంచాయత్ సెక్యూరిటీ కూడా పొద్దుగాలు వచ్చి ఇళ్ళల్లో పోయి చూసిండు. కానీ ఇక్కడికి వచ్చి ఈడు ఎందుకు ఆపిండ్రు, ఈడు ఎందుకు ఎంత రోడ్డు కన్స్ట్రక్షన్ ఆపేసిరు అని కూడా మాకు ఊరు సెక్రటరీ కూడా మాకు అడగలేడు, ఎవరు అడగలేడు. ప్రతి ఒక్కరు వీడికి 4-5 సార్లు, ఇది ఒక్కసారి కాదు సార్, వీడికి 4-5 సార్లు మేము ఇట్లా ధర్నా చేయబట్టి ధర్నా చేస్తుంటే ప్రతిసారి వస్తున్నారు, సరే అని చెప్తున్నారు, చేస్తామని చెప్తున్నారు, పోతున్నారు. మేము ఇప్పుడు మాత్రం వీడికి ఇవన్నీ తీసే ప్రసక్తే లేదు. ఎవరన్నా వచ్చి మా సమస్య పరిష్కారం ఈ డేట్లో అవుతుంది ఇప్పటివరకు అని ఒక లెటర్ రాస్తాం. మేము ఆ డేట్లో అయితే అని సిగ్నేచర్ పెడితేనే అప్పుడు తీస్తాము. తీసినాక కూడా మళ్ళీ డేట్ వరకు కాలేదంటే మేము మళ్ళీ కూడా అప్పుడు ధర్నా చేస్తాము. మొత్తం ఎక్కడ ఆపేస్తాం. మాకు ఎక్కడ తిరిగి మాకు ఈ సమస్యకు పరిష్కారం కావాలి. మాకు ఈ బ్రిడ్జ్ కావాలి. ఈ బ్రిడ్జ్ వల్లనే ఆ ఇళ్ళకి నీళ్ళు పోతున్నాయి. వాళ్ళు అంటే ఇట్లా ఆఫీస్ ఉంటుంది, ఎంపీడీ పోయి కలవచ్చు. మీరు కలెక్టర్ రిక్వెస్ట్ చేయొచ్చు. పోయి ఇంతమంది మీరు అక్కడ పోయొచ్చు అంటారు కదా. ఈడ కాదు, వాళ్ళు వచ్చి చూసుకోండి. పంపిద్దాం ఒక 5 నిమిషాలు సమస్య. మొలలతో బాధపడుతున్నారా? ఇక చింతించకండి. బంటారం బస్వరాజ్ ఆయుర్వేద చెట్టు మందు ఇచ్చి మీకు సంపూర్ణ విముక్తిని అందిస్తుంది. 3 రోజుల్లోనే ఫలితాలు కనిపిస్తాయి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. రక్తం కారుట, వాపు, చీము మరియు అన్ని రకాల ఆర్షమూలల బాధలకు చెట్టు మందు ఇచ్చి చికిత్స చేయబడను. 100% ఫలితాలు గ్యారంటీ. ఆయుర్వేద చికిత్సలో ప్రకృతి సిద్ధమైన మూలికలతో తయారు చేసిన చెట్టు మందును ఉపయోగిస్తే మీ సమస్యకు శాశ్వతంగా పరిష్కారం దొరుకుతుంది. చెట్టు మందుకు సంప్రదించండి. బంటారం బస్వరాజ్. సెల్ నంబర్ 9505483375. చించోలి రోడ్, సెంట్ మార్క్స్ స్కూల్ దగ్గర, చెరువెంట ఈశ్వరుని గుడి రోడ్, తాండూర్, వికారాబాద్ జిల్లా. చేయండి, షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.